మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే మధురమిలా ఇంకా పెడుతున్నావురా బాలు ఎప్పుడు పోతావురా ఊర్లో నీ అక్క ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల కోలోనా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడన్ల కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు ఛాయ బండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి కట్ట పుట్టలల్ల కూర తక్కులు సుట్ట పట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మావి పూత కాసినట్టే మనసులు అంటే రోజు గది సచ్చదాకా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె Ni
కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచేతారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో రూపాన్నందించావే గుట్టుగా చివరికి ఓ ఎవరెనకో ఇది సరిపోదా మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా మతో ఎంతగా శృతే పెంచక విచారాల విలవిల సరే జాలిగా అలా జాలిగా తికమక పెడితే ఎలా కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా ముస్తాబే చెదరాలా నిన్ను చూడాలంటే అద్దం జడిసేనా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల సరే జాలిగా అలా జాలిగా తికమక పెడితే ఎలా ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలినటో తరిమేస్తామా చీపమ్మని కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మని సాటి మనుషులతో మాత్రం श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामम्
గీతం పాడిన లతా గారికి అలాగే నిర్మలా గారికి చాలా ధన్యవాదాలు. ఇంకెవరైనా ఉన్నారా? అరుణక్క కానీ ఇంకెవరైనా కానీ ప్రార్థనా గీతం పాడేలా ఉంటే రావచ్చు. నిఘమాతవర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ నిఘమాతవర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ దీవించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నూపక కథానన్ను నొడపరుపుచు దీవించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నూపక కథానన్ను నొడపరుపుచు పై పైని సంసార బంధముల కటీవు నా పలుకు చెల్లున నారాయణ పైని సంసార బంధముల కటీవు నా పలుకు చెల్లున నారాయణ నిగమాత వర్ణిత మనోహర రూప నగరాజ తరుణ శ్రీనారాయణ వివిధ నిబంధముల విడల త్రోయకము భవసాగరముల తడబడ చేతువా వివిధ నిబంధముల విడల త్రోయకము భవసాగరముల తడబడ చేతువా దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే 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 దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీ నారాయణ దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీ నారాయణ నిగమాత వర్ణిత మనోహర రూప నగరాజ గరుడ శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ లక్ష్మీ నారాయణ ఆది నారాయణ హరిహర నారాయణ వేద నారాయణ హరే 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 ఒకటి అన్నమాచార్య కీర్తన ఆలపించిన అరుణ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తర్వాత ఇంకెవరైనా ఆడపడుచులు వచ్చే వాళ్ళు ఉన్నారా? శ్రీమతి స్పెషల్ స్టార్ట్ చేసుకోవచ్చా మనము? లేదంటే ఏమన్నా 1 or 2 minutes వెయిట్ చేయాలా? మనకు ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే పిలిపించుకోండి. ఈ సందర్భంగా ముఖ్యంగా మనం ఇక్కడ మన స్పాన్సర్స్ కూడా కాసేపు గుర్తు తెచ్చుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్న స్టేజ్ డెకరేషన్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అలానే మీరు చూసిన ఆహ్వాన పత్రికలు, ఇవన్నీ మీకు ఎలా అనిపించాయి? లాస్ట్ టైం బాగున్నాయా? ఇయర్ బాగున్నాయా? ఏమైనా బెటర్మెంట్ ఉందా? ఇంకేమైనా చేంజెస్ చేయాలనిపించిందా? చెప్పండి. బాలేదా? కొంపదీసి ఈసారి బాగుందా? చాలా థ్యాంక్ యూ. సో వీటిని ఎవ్రీథింగ్, ఇందులో ఉన్న ప్రతి డిజైన్, ప్రతి ఒక్క కలర్ దగ్గర నుంచి అన్ని చేసింది మన ఊరి అల్లుడికి అల్లుడైన హేమంత్. మీకు అందరికి తెలుసు కదా.
బెంగళూరు అతను మా ఫ్రెండ్. సో అతను చాలా బాగా అసలు చాలా బిజీగా ఉన్నాడు. వాళ్ళకి కర్ణాటకలో 60:40 పెట్టారు, రూల్స్ పెట్టారు అనమాట. అంటే ఒక బోర్డులో 60% కర్ణాటక, 40% మాత్రమే వేరే భాష ఉండాలి. కాబట్టి ఇప్పుడు అంతా రీవ్యాంప్ చేస్తున్నారు అనమాట. ప్రతి బోర్డు బెంగళూరులో ఉన్న ప్రతి బోర్డుని చేంజ్ చేస్తున్నారు. చాలా చాలా బల్క్ ఆర్డర్స్ ఉండి కూడా నేను ఫోన్ చేసి అడగగానే ఈ విధంగా చేయాలి అంటే అతనికి తెలుసు ఫెస్టివల్ అంటే ఇంకా చేయాల్సి ఉంటుందని. బట్ చాలా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. ఇలా ఉండాలి అలా ఉండాలని మిడ్ నైట్ 2 వరకు 3 వరకు కూర్చొని దాన్ని కంప్లీట్ గా ఎడిట్ చేసి అందులో తెలుగు టైపింగ్ అంటే చాలా కష్టం అనమాట. సో వీలైనంత వరకు దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసి చాలా చాలా ఎఫర్ట్స్ బట్టి దీన్ని డిజైన్ చేశారనమాట. సో హేమంత్ కి అలాగే మంజు కూడా కో స్పాన్సర్ ఇందులో. సో వారిద్దరికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మనం కూర్చోవడానికి ఇప్పుడు గత 2-3 డేస్ గా మనకు అక్కడ నడివీధిలో షామీనా కావచ్చు, అలాగే మనం కూర్చోవడానికి చైర్స్, ఇక్కడున్న మన స్టేజ్ పెండల్స్, ఈ షామీనాలు మనం క్రికెట్ టోర్నమెంట్ ఆడినప్పుడు అక్కడున్న షామీనాస్ ఇవన్నీ రాజు స్పాన్సర్ చేశారనమాట. సో రాజు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇకపోతే ఇంకా చాలా మంది స్పాన్సర్స్ ఉన్నారు. మనం పలానా ప్రైజెస్ ఇచ్చుకున్నప్పుడు వాటి గురించి చెప్తున్నాము. సో ఈ సందర్భంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు కనిపిస్తున్న వాటికి ఇనిషియల్ గా చెప్తున్నాము. అలానే ఇక్కడ లైటింగ్ మీకు ఎలా అనిపించింది? సో ఎంట్రన్స్ లో ఆ ఆర్చ్ దగ్గర నుంచి ఆ సీరియల్ లైట్లు కానీ ఇక్కడ ఉన్న లైటింగ్ కానీ వీటికి హేమానంద సార్ ముందుకొచ్చి ఇయర్ కి స్పాన్సర్ చేస్తామని చెప్పారు. సో హేమానంద సార్ కూడా కమిటీ తరఫున, ఆయన కూడా కమిటీలో మెంబర్. ప్రతి ఒక్కరు కమిటీ తరఫున అంటే మీరు ఏదో సపరేట్ మేము సపరేట్ అంటే అందరూ కమిటీలో మెంబర్స్ అనమాట. సో అందరి తరఫున హేమానంద సార్ కూడా కృతజ్ఞతలు. అలాగే నిన్న బాగా రుచికరమైన విందు భోజనం చేశామన్నమాట. సో ఆ విందుని ఈసారి మేము కొంచెం ఆలోచిస్తుంటే ఏమిటంటే స్పాన్సర్స్ అంతగా లేదు. సో పర్టికులర్ గా విందుకి ఈ సంవత్సరం మనం ఏమన్నా ఆపేద్దామా, ఎందుకంటే బర్డన్ చాలా ఉందన్నమాట. 2 days ఫంక్షన్ అంటే డబుల్ ఖర్చు. రూపాయి మామూలుగా అయితే ఈ సంవత్సరం ₹2 అవుతుంది అనమాట. స్టేజ్ డెకరేషన్ కి 2 days ఇవ్వాలి, ఇక్కడ ఎదురుగా నిల్చుకున్న మన కెమెరా అన్నకి 2 days ఇవ్వాలి, అక్కడ ఉన్న టీవీకి 2 days, ఎవ్రీథింగ్ చైర్ దగ్గర నుంచి ప్రతిదీ డబుల్ ఖర్చు అనమాట. సో ఇలాంటి సందర్భంలో ఎలా చేద్దామా వద్దా అనుకుంటున్నప్పుడు వాళ్ళు ముందుకొచ్చి పాపం చాలా ఇబ్బందులు వ్యయ ప్రయాసాలు కోర్చి కూడా కలెక్షన్ చేసుకుని ప్రతి ఒక్కరు దాంట్లో పార్టిసిపేట్ చేసిన, అది చిన్న అమౌంట్ కావచ్చు పెద్ద అమౌంట్ కావచ్చు. సో వాళ్ళ మన రాజులపల్లి మహిళా మనులందరికీ కమిటీ తరఫున చాలా 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 థ్యాంక్స్. సో అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా చందాలు వసూలు చేయాలని మా ఎక్స్పెక్టేషన్ కాదు. ఈ విధంగా ఏ కార్యక్రమం అయితే మీకు ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో, సో మీరు లేదంటే ఏదైనా ఒక ఈవెంట్ మేము కండక్ట్ చేస్తాము, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, అలా ముందుకొచ్చి మేము ఒక్కరే కాదు ప్రతి ఒక్కరి పండుగ అనమాట. ఇది మన పండుగ, మన ఊరి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు హక్కు ఉంది, మీకు బాధ్యత కూడా ఉంది. కాబట్టి మీరు ముందుకొచ్చి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా లేదంటే మేము పలానా పని చేస్తామని చెప్పినా మేము హ్యాపీగా మిమ్మల్ని ఆహ్వానిస్తామన్నమాట. ఇకపోతే మనం శ్రీమతి స్పెషల్ స్టార్ట్ చేసుకుందాము. ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారా? స్టార్ట్ చేద్దామా? సో శ్రీమతి స్పెషల్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ పైకి వస్తే మీకు రౌండ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క రౌండ్ ఎలా ముందుకెళ్ళాలి. ఈ రోజు 3 rounds ఉంటుందన్నమాట. 3 rounds నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని రేపు సెమీఫైనల్ అలాగే ఫైనల్ ఉంటుంది. ఓకే, సో శ్రీమతి స్పెషల్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరు ఫస్ట్ వేస్తే వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఉంది. లేయండి, టక్కని లేయండి. నేను నిలబడుకున్నాను కాబట్టి నేనే తీసుకుంటాను ఆ ప్రైజ్. మళ్ళీ లేయండి. రోజా లేసింది, అక్కడ ఉషత్తు లేసింది. ఇంకా లేయండి, అందరూ లేయండి. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి గట్టిగా. చాలా మంది నూతన శ్రీమంతులు కూడా ఉన్నారు ఈ ఇయర్. చాలా మంది కొత్త కోడళ్ళు ఉన్నారు. చెప్పులు వేసుకునే రండి, ఇబ్బంది ఏం లేదు. చాలా మంది కొత్త న్యూ జాయినీస్ కూడా ఉన్నారనమాట. ఐ థింక్ లావణ్యం ఇది ఫస్ట్ టైమా? ఇది లావణ్యం ఇది ఫస్ట్ టైమా? చూడు, లావణ్య ఫస్ట్ టైం. ఇంకా ఎవరన్నా న్యూ కమర్స్ అందరూ ఉంటే కూడా ప్రతి ఒక్కరూ రావాలి. ఆల్రెడీ శ్రీమంతులు అయిన వాళ్ళు, ఆల్రెడీ
శ్రీమతి ఆఫ్ గాజులపల్లి అయిన వాళ్ళు కూడా వాళ్ళ ముందు రావాలి. ఇక్కడ స్టేజ్ పక్కన కొంచెం గ్యాప్ ఉంది, కొంచెం చూసి నిలబడుకోండి. వెనక్కి వెళ్ళిపోండి, బాగా ఫ్రీగా వెనక్కి వెళ్ళిపోండి. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. శ్రీమతి ఆఫ్ గాజులపల్లి ఈ ఈవెంట్ కి ఇది చాలా చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్. మన సంక్రాంతి పోటీలలో దీన్ని మాన్యుమెంటల్ ఈవెంట్ కూడా అనుకోవచ్చు అన్నమాట. ఈ ఈవెంట్ నిర్వహించడానికి లిటరల్ గా మీరు ఇక్కడ ఆడేటప్పుడు మీకు ఎంత ఎఫర్ట్స్ పడుతుందో మాకు తెలియదు, కానీ ఈ ఈవెంట్ డిజైన్ చేసేటప్పుడు చాలా థింక్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి గట్టిగా క్లాప్స్ కొట్టాలి అందరూ. ఈ లోపు ఆర్గనైజింగ్ కమిటీ ఫస్ట్ రౌండ్ కావాల్సిన ప్రాపర్టీస్ రెడీగా ఉంచుకోండి. అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, కూర్చున్నారు ఇంకా. స్టేజ్ చిన్నదైపోయింది అనుకోవద్దండి. వచ్చి ఇక్కడ పక్కన నిలబడుకుంటే కూడా వీళ్ళు ఖాళీ అయిన తర్వాత మిమ్మల్ని పైకి తీసుకొస్తాం అనమాట. కాబట్టి దయచేసి రావాలి. చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని చూడడం. మేము ఫస్ట్ దీన్ని థర్డ్ డే పెట్టాలనుకున్నప్పుడు ఇయర్ సరిగా వస్తారో రారో ఎలా చేద్దాము, కానీ అయినా తప్పనిసరి పరిస్థితి అనమాట. వేరే ఆప్షన్ లేదు. లాస్ట్ టైం మిడ్ నైట్ 3 అయింది, ఎర్లీ మార్నింగ్ 3 అయింది. ఇంకా కాసేపు నింటే కల్లాపు చల్లే సౌండ్ అన్ని కూడా వచ్చావన్నమాట. కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. ఇయర్ జరిగే రెస్పాన్స్ బట్టి, ఇయర్ వచ్చే రెస్పాన్స్ బట్టి, జరిగే సక్సెస్ బట్టి ఇదే కంటిన్యూ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉండే వాళ్ళు ఉంటే రావచ్చు. మెన్షన్ చేస్తే వాళ్ళు మైక్ లో పిలుస్తాము. రాక తప్పదు. మళ్ళీ దీపు అంట. ఓకే. అక్కడ అంబిక కనిపిస్తుంది, నాకు రాలేదు. ఇక్కడ వెనకాల పురుషోత్తం అన్న వైఫ్, పేరు తెలియదు, గీత. అక్కడ పుష్పక్క, సంక్రాంతి కమిటీ ఆర్గనైజింగ్ ఎక్స్ ప్రెసిడెంట్ భార్యనే రాకపోతే ఆయన ఇక్కడ సందులో నుంచి చెప్తా అన్నాడు పుష్పాన్ని పిలువని. ఇంకొక పుష్పక్క ఉంది పక్కన, రావాలిగా. ఇది మన పండుగ, మనందరి పండుగ. అక్కడ నేచర్ మేడం కూడా ఉంది, ఆమె కూడా ఒకసారి శ్రీమతి అయింది అనుకుంటాను మేము చిన్నప్పుడు. కాబట్టి రావాలి. పర్లేదు, రండి మేడం. ఇక్కడ హర్షి చెప్తా అన్నాడు మా అమ్మని పిలవండి అనేసి. హర్షి చాలా యాక్టివ్ గా పనిచేస్తా అన్నాడు. నిన్న నైట్ కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. కాబట్టి మీరు రావాలి మేడం. పర్లేదు, ఉంది, ఏం కాదు, రండి మేడం. పుష్పక రండికా. లేదు రండి, ఏం కాదు, రండి. రావాలి చేస్తారు ఫస్ట్ రౌండ్. వద్దా? మ్యూజికల్ చైర్స్ అనుకున్నాం కానీ వద్దులే, ఆల్రెడీ మా ఫస్ట్ ఆడారు కాబట్టి వద్దనుకున్నాము. సరే, ఆ టేబుల్ అవి తీసుకోరండి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ప్రైజెస్ గెలిచిన పిల్లలందరూ స్టేజ్ వద్దకు రావాల్సి ఉంటుంది. త్వరగా పూర్తి చేయాలి వాళ్ళ ఈవెంట్. రేపు అసలైన ఈవెంట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి అక్కడ కమిటీ కూడా తయారుగా ఉంది. మీ పేర్లు పిలవగానే త్వరగా వచ్చి తీసుకుని వెళ్ళండి. తీసుకొని ఇలా పిక్ చేసి ఏదో బౌల్లో వేయాలన్నమాట. ఏదో వేయాలి. ఈ బౌల్లో పడితే 0 మార్క్స్. ఇక్కడ కొట్టి ఇట్లా పడితే 0. మీరు అటు సైడ్ పడితే 10 మార్క్స్. అక్కడ పడితే 30 మార్క్స్. ఈ చివరిలో పడితే 50 మార్క్స్. సో 30 సెకండ్స్ టైం ఉంటుంది. సో 30 సెకండ్స్ లో మీకు
బాగా తెలుసు అనమాట. ఎన్ని 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 ఒక నిమిషం దీన్ని కొట్టాల్సిన అక్కర్లేదు. చూడండి, గట్టిగా క్లాప్స్ కొట్టండి. టైమర్ స్టార్ట్ చేస్తాను. 30 సెకండ్స్ ఉంటుంది. ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా వీళ్ళకి? ఎక్కడైనా నిలబడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. Last 10, 2, 1 stop. 2 balls in 0 points. So total 40. Claps కొట్టాలి గట్టిగా. ఇంకొకటి, ఒకసారి వేసేటప్పుడు ఒక బాలే వేయాలి. 2 బాల్ వేస్తే ఏది పడకుండా పోతుంది. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. క్లాప్స్ కొట్టచ్చు గట్టిగా. క్లాప్స్ కొట్టాలి. లాస్ట్ 3 seconds. 2, 1 stop. $60 points. 60 balls in 10 points. 0 to 2 balls. So total 60. Akanksha. Okay, wait. Okay, ready? Okay, ready? Okay, machine. Ready, come. 3, 2, 1, start. Claps కొట్టండి. గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. క్లాప్స్ కొట్టాలి. లాస్ట్ 5 seconds. 3, 2, 1 స్టాప్. సో 10 లో 4 points. 40 plus 30, 70, 100, 130. క్లాప్స్ కొట్టండి గట్టిగా. 130 మార్క్స్. డి అరుణ 130. నెక్స్ట్ 3, 2, 1 స్టార్ట్. క్లాప్స్ కొట్టండి గట్టిగా. వావ్. లాస్ట్ 5 seconds. 3, 2, 1 స్టాప్. చివరిలో ఏదైతే విసిరిసి సల్లేసింది, ఉషతో కూడా సెంచరీ కొట్టినట్లుంది. 3 balls 30లో అంటే 90, 100, 110, 120, 130, 140, 0. 140. 2, 1 స్టార్ట్. ఎంకరేజ్ చేయండి.
గట్టిగా క్లాప్స్ కొట్టాలి. లాస్ట్ 5 seconds. 3, 2, 1 స్టాప్. గీతక్క 4 balls వేసింది. 40 గట్టిగా క్లాప్స్ కొట్టాలి. 2, 1 స్టార్ట్. లాస్ట్ 3, 2, 1 స్టాప్. మొత్తం మా డబుల్ సెంచరీ అయినా కొట్టిందా? ఇది 0. 5 in 30 అంటే 150 అండ్ 4 in 10 ఒక 40. 190. ఒక్క బాల్ తో మిస్ అయింది. 3, 2, 1 స్టాప్. Three, 1 stop. థర్టీలో 6 balls అంటే 180, 190, ఫస్ట్ 200. నెక్స్ట్ 300 స్టార్ట్. క్లాప్స్ కొట్టాలి. త్రీ, 2, 1 స్టాప్. 50లో మళ్ళీ లాస్ట్ లో చెప్తాం. 5 10లో 50, ఇంకొక 50, 100, 4 30s అంటే 120, 220. నెక్స్ట్ 1 స్టార్ట్. క్లాప్స్ కొట్టండి. Three, 2, 1 స్టాప్. సో ఇక్కడ శిల్పక్క 10లో 1, 2, 3, 4, 5, 6, 7, 8. 80 ప్లస్ ఒక 60. 80 ప్లస్ 60 అంత 140. ఒక 50, 190 శిల్ప. నెక్స్ట్ నిర్మల 1 స్టార్ట్. క్లాప్స్ కొట్టాలండి. త్రీ, 2, 1 స్టాప్. సో ఇక్కడ 10లో balls 1, 2, 3, 4, 5. 30లో ఒకటి 80 ప్లస్
ఒక 50, 130. జీవన్ 130. 3, 2, 1 స్టార్ట్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టాలండి. 3, 2, 1 స్టాప్. సో మోహన 6 balls 30లో 1, 2, 3, 4, 5, 6, 60 ప్లస్ ఒక 60, 120, ఒక 50, 170. స్టార్ట్. క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. Three, 2, 1 స్టాప్. లక్కీ బాల్ పడకపోయింది. సో 10 runs 2, 20 ప్లస్ ఒక 430s అంటే 120 ప్లస్ 20, 140. 1 స్టార్ట్. డైరెక్ట్ అయిపోయింది. క్లాప్స్ కొట్టచ్చు. త్రీ, 2, 1 స్టాప్. నాకు తెలిసి భగవతి గారు అనుకుంటా అన్ని బౌల్స్ లో వేసున్నారు. 0 కౌంట్ లేదు. 10లో 7 టోటల్. 1, 2, 3, 4, 5, 6, 7, 70 ప్లస్ ఒక 50, 2 50s అంటే 100, 170, 170 ఒక 120 ఎంత 290. ఒక జస్ట్ స్టార్ట్. క్లాప్స్ కొట్టాలండి గట్టిగా. త్రీ, 2, 1 స్టాప్. టెన్లో 6 balls 1, 2, 3, 4, 5, 6, 60. 30లో ఒక 4 balls అంటే 120 ప్లస్ 60, 180. ఒక 50లో 2 balls 280. స్టార్ట్. త్రీ, 2, 1 స్టాప్. 0లో 2 balls లేదు. 10లో 5 balls 1, 2, 3, 4, 5, 50 ప్లస్ 30లో 2 balls 60, 110. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. 1 స్టార్ట్.
3, 2, 1 stop. త్రివేణి 10 లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. టెన్స్ తోనే సెంచరీ కొట్టింది. 3 లో ఒక 3 balls ప్లస్ 190. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ కొట్టాలండి. త్రీ, 2, 1 స్టాప్. ఒక 10, 3 30s, 90 ప్లస్ 10 190, 90 100. 90 ప్లస్ 10 100, ఇంకొక 100 200. 1 స్టార్ట్. Last 3, 2, 1 stop. Harita 1, 2, 3, 4, 5, 6, 60 points plus oka 90, 150 plus oka 50, 200. Harita 200. Last 3, 2, 1 stop. So 0 లో 2 balls తీసేస్తే 10 లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 80 points. తర్వాత ప్లస్ ఒక 3 into 30, 90, 170. 1 start. Come on. Akka. Sloga. Just a minute. Yeah. Come on. 3, 2, 1 stop. So 10 లో 3 points 30, ఇంకొక 30 లో 3 balls 90 plus 30 120, ఒక 50 170. Come on, Maha. Slow. Yeah. Last 3, 2, 1 stop. So 10 లో 5 balls 50, 1, 2, 3, 4, 5, 30 లో ఒకటి 80 points. 1 start.
Last 3, 2, 1, stop. ఒకటి ఫుల్ టాస్ వేసినారు మీరు, ఇది లేదు. 10 లో 2 20 పాయింట్స్, 30 లో 3 90 plus 20 120 130 సారీ 110 ఒక 30 140 170 200 ఒక 90 290 ఒక 50 340 గట్టిగా క్రాస్ కొట్టాలి. 1 stop. Last 3, 2, 1, stop. Ten low, 3 points, 1, 2, 3, 30 plus 90, 120, okay, 50, 170, 170. Three, 2, 1, stop. 0 లో 3 balls తీసేస్తే 10 లో 4 40 ప్లస్ ఒక 60 100. Claps కొట్టండి. 3, 2, 1, stop. జీరోలో ఒకటి తీసేస్తే 10 లో 1, 2, 3, 4, 5, 6, 8 ప్లస్ ఒక 30 80 ప్లస్ 30 110 క్లాప్స్ కొట్టండి. స్టార్ట్. క్లాప్స్ కొట్టాలండి గట్టిగా. లాస్ట్ 3, 2, 1, స్టాప్. జీరో తీసేస్తే 10 లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 80 ప్లస్ ఒక 60 140 ప్లస్ ఒక 50 190 గట్టిగా క్లాప్స్ కొట్టాలి.
లాస్ట్ 3, 2, 1 స్టాప్. భాగ్యక్క షోయబ్ అఖ్తర్ లాగా కొంచెం లాంగ్ రన్అప్ తీసుకున్నట్లుంది. 10 లో 4 40, 30 లో ఒక 3 90, 40 ప్లస్ 90 130. 2, 1 స్టాప్. Three, 2, 1 stop. So 10 లో 1, 2, 3, 4, 5, 6 60 ఒక 30 90 ప్లస్ ఒక 50 140. Come on, Atta. 3, 2, 1 stop. So 10 లో 4 తీసేస్తే 0 లో 4 తీసేస్తే 10 లో 5 balls 1, 2, 3, 4, 5 50 ప్లస్ ఒక 60 ఎంత 50 ప్లస్ ఒక 60. Next 3, 2, 1 stop. క్లాప్స్ కొట్టాలండి, గట్టిగా క్లాప్స్ కొడుతూనే. Come on, Atta. Last 3, 2, 1 stop. 10 లో 5 balls 1, 2, 3, 4, 5 50 ప్లస్ 30 లో ఒక 5 balls 150 ప్లస్ 50 200. Last 3, 2, 1 stop. Deepika 10 లో 3 1, 2, 3 30 ఒక 30 లో ఒక 5 30 ప్లస్ 3, 4, 5 50 180 ఒక 50 230 1 స్టార్ట్. క్లాప్స్ కొట్టచ్చు. Last 3, 2, 1 స్టాప్. 0 లో 2 ఉన్నాయి, అవి తీసేస్తే 10 లో ఒక 5 1, 2, 3, 4, 5 50 ప్లస్ 30 లో ఒక 3 90 50 ప్లస్ 90 140 1 స్టాప్. Clap.
కొట్టాలండి. లాస్ట్ 3, 2, 1 స్టాప్. 0లో 2 పాయింట్స్ తీస్తే 10లో 440 ప్లస్ ఒక 60 100. సో ఫస్ట్ రౌండ్ చివరికి వస్తోంది. ఇంకెవరైనా ఉన్నారా? 2, 1 స్టార్ట్. క్లాప్స్ కొట్టాలండి, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ కొట్టాలి. టీవీలో కనిపిస్తుందా? ఆడుతోంది. 3, 2, 1 స్టాప్. 0 ఒకటి తీసేస్తే 10లో 2 20, 30లో 2 60 ప్లస్ 20 80, ఒక 50 130. 130 గట్టిగా కొట్టాలి క్లాప్స్. Three, 2, 1 stop. 50లో 0లో ఫస్ట్ 3 చేస్తున్నాను. 50లో 5 పాయింట్స్ 1, 2, 3, 4, 5. సారీ 10లో 5 అంటే 50. ఇంకొక లాస్ట్ 50 100 అయింది. 30లో 3 అంటే 180. టోటల్ 280. టోటల్ 280. ఇంకెవరన్నా ఉన్నారా? రండి త్వరగా. రాను చివరిలో వచ్చేవాళ్ళు బాగేస్తున్నారు. ఓకే రెడీ. 3, 2, 1 స్టార్ట్. Three, 2, 1 స్టాప్. 0లో ఒక బాల్ తీసేస్తే 10లో 5 50 ప్లస్ ఒక 90 140. అంబికా 140. క్లాప్స్ కొట్టాలండి, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. లాస్ట్ 3, 2, 1 స్టాప్. 0లో ఒకటి తీసేస్తే ఒక 10, 2 30s 70. కంప్లీట్ అయ్యేపాటికి అందరూ చాలా బాగా ఆడారన్నమాట. వినండి దయచేసి వినాలండి. దయచేసి వినాలండి. సో ఇక్కడ స్కోర్స్ మనకు టోటల్ 37 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఇందులో 140 అండ్ అబౌవ్ వచ్చిన వారిని నెక్స్ట్ రౌండ్ తీసుకుంటున్నాము. అంటే అరౌండ్ 23 మెంబర్స్ వస్తారు. సో వారిలో ఎన్ ఉషా, మీ పేరు పిలిచిన పైకి వచ్చేవాళ్ళు. రా
ఎన్ ఉషా, కె లత, కెఇ రోజా, ఎం జ్యోతి, ఎం శిల్ప, ఎం మోహన, కె మంజు, భగవతి, కె హేమంత, త్రివేణి, ఈ గీత, హరిత, వసంత, శ్వేత, నిత్య, దేవి, కిరణ్మయి, జి లావణ్య, ఎన్ పుష్ప, దీపిక, స్వప్న అండ్ నీరజ అండ్ అంబిక. సో వీరందరూ స్టేజ్ పైకి రావాలి. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ కి వెళ్తున్నారు. సో రిమైనింగ్ పార్టిసిపెంట్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ టైం మేబీ మీరు కూడా నెక్స్ట్ రౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రెడీ అయితే మేము స్టార్ట్ చెప్తాము. 30 seconds నిత్య రాక నిత్య. ఓకే రెడీ? ఆ గ్లాస్ ఓకే. 2, 1 స్టార్ట్. క్లాప్స్ కొట్టాలి. త్రీ, 2, 1 స్టాప్. గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. సో ఎన్ని బాల్స్ 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 25 balls. క్లాప్స్ కొట్టాలి. ఒక ప్లేట్ ఫినిష్ అయింది. 3, 2, 1 స్టాప్. క్లాప్స్ కొట్టాలండి గట్టిగా. One, 2, 3, 21, 22, 23. 23. Claps, please. Three, 2, 1, stop. 19, 20, 21, 22, 23, 24. 24. 1 start. క్లాప్స్ కొట్టట్లేదు ఎవరు. త్రీ, 2, 1 స్టాప్. 17, 18, 19, 20, 21, 22. ఉషక్క 22.
3, 2, 1 stop. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 24. 24. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. స్టార్ట్. క్లాప్స్ కొట్టాలి, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. Three, 2, 1 stop. Jyotatman 28, 29. 29. ఇలా ఎక్కువ వేస్తే మాకు కూడా టై వచ్చింది, ఎలా చేయాలనే డౌట్ ఉండదు అనమాట. క్లాప్స్ కొట్టాలి. 3, 2, 1 స్టాప్. స్టాప్. 17, 18, 19, 20. 20. క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. త్రీ, 2, 1 స్టాప్. క్లాప్స్ కొట్టాలండి. 24. నెక్స్ట్ కిరణ్మయి. క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. త్రీ, 2, 1 స్టాప్. 17, 18, 19, 20, 21, 22. 22. క్లాప్స్ లేదు అసలు. త్రీ, 2, 1 స్టాప్. 20, 21, 22, 23, 24, 25. 25. క్లాప్స్, క్లాప్స్. విజిల్స్ కూడా వేసి కావాలంటే. లాస్ట్ 3, 2, 1 స్టాప్. 24, 25, 26, 27. 27. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. Three, 2, 1 stop.
Claps కొట్టండి గట్టిగా. 25, 26, 27, 28, 28. కిరణ్ భాయ్. Last 3, 2, 1, stop. 22, 23, 23. తప్పట్లు తప్పట్లు. Three, 2, 1, stop. 22, 23, 24, 25. 1, start. Claps కొట్టండి. బుల్లి claps కొట్టు. Three, 2, 1, stop. 20, 21, 22, 23. Next Ambika. 2, 1, start. క్లాప్స్ కొట్టట్లేదు. సమోసాలతో బిజీగా ఉన్నారా? లాస్ట్ 3, 2, 1, స్టాప్. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 25. Start. Three, 2, 1, stop. 21, 22, 23, 24, 25. 25. Three, 2, 1, stop. 21, 22, 23, 24, 25, 26. 1, start. Two, 1, stop. Clap. 27, 28, 29, 30. 30 balls.
స్టార్ట్. Last 3, 2, 1 stop. 22, 23, 24, 25, 26, 27. Last 3, 2, 1 stop. 27. Next Shweta. Claps కొట్టాలి. Three, 2, 1 stop. 2, 23, 24, 25, 26, 27, 28, 29. 29 stop. Last 3, 2, 1 stop. 27, 28. సో ఇప్పుడుతో థర్డ్ రౌండ్ కి క్వాలిఫై అయిన వాళ్ళు 26 అండ్ అబవ్ వచ్చిన స్కోర్ వాళ్ళు. సో సెలెక్ట్ అయింది భగవతి, దీపిక, ఎం జ్యోతి. క్లాప్స్ కొట్టండి. భగవతి, దీపిక, ఎం జ్యోతి, మంజు, రోజా, మమత, దేవి, జి లావణ్య, శ్వేత. సో రావాలి, స్టేజ్ పైకి రావాలి త్వరగా. సో రిమైనింగ్ పార్టిసిపెంట్స్ కూడా సెకండ్ రౌండ్ వరకు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. పెట్టి క్లోజ్ చేసి ఓకే. సో దీనికి టైం లిమిట్ ఏం లేదు. టోటల్ 1 to 5 గ్లాసెస్ ని ఎంత త్వరగా ఎవరు ఎంత టైంలో ఫినిష్ చేస్తారు దాంట్లో ఉండాలి. అది అందులో పడాలి. దానిలో వేస్తే అందులో పడుతుంది. ముందు కాలు 3, 2, 1 స్టార్ట్. క్లాప్స్ కొట్టాలి. స్టాప్. రిజల్ట్స్ మాత్రం సస్పెన్స్ అన్నమాట. టైం కూడా అనౌన్స్ చేయము. నెక్స్ట్ శ్వేత. స్టార్ట్. స్టాప్. 3, 2, 1 స్టార్ట్.
1 స్టార్ట్ చేపట్టండి. One start. Two, 1, 3, 2, 1 start. One start. Wait, touch it. సో రేపు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది రేపు అనౌన్స్ చేస్తాము. ఇందులో 6 మెంబర్స్ వెళ్తారనమాట. సో ఇనిషియల్ గా ఈ ప్రైజెస్ ని పంచడానికి మన కెంపులన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్ ని ప్రత్యూష టేక్ ఓవర్ చేస్తుంది. గట్టిగా క్లాప్స్ కొట్టి ప్రత్యూష కూడా కొంచెం సహకరించండి. LKG to UKG boys, first prize Aditya Rao. ఆదిత్య లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రావాలి. ఇంకా సెంటర్ అండి 2 ప్లేట్లు. Second prize Janavika, third Ketan. కేతన్ ఎవరు రావాలి త్వరగా. థర్డ్ ప్రైజ్. Next first and second girls, Gunanya, first prize. Second prize Pujita. Third prize Lakshmi and Kanishka. Lakshmi రాలేదా? క్లాప్స్ కొట్టాలండి. చిన్నపిల్లల యాక్టివిటీ ఇది. క్లాప్స్ కొట్టాలి. Next 1 to 3rd boys, G Karthik, first prize. Second Lohitesh. Third prize J Tejaswin. Next pre-KG, first prize goes to Kanish. Second prize Darshan Sai. Third Vignesh.
క్లాప్స్ కొట్టాలి అందరూ. Next, 4th and 5th girls. First prize goes to Tejaswi. Second prize goes to Soumya. Third, Akanksha. First, Tejaswini. క్లాప్స్ కొట్టండి అందరూ. గట్టిగా గట్టిగా సౌండ్ రావట్లేదు. ఇంకా ఇంకా సౌండ్ రావాలి. నెక్స్ట్ 4th and 5th బాయ్స్. ఫస్ట్ ప్రైజ్ మహేష్. సెకండ్ ప్రైజ్ సాయి సాహిత్. థర్డ్ నిదర్శన్. Claps, claps. Next, 6th to 9th boys. First place goes to Chetan. Okay. Third place goes to Amchi M. Claps, claps. వెనకాల ఉండే వాళ్ళు క్లాప్స్ కొట్టండి. గట్టిగా వినిపించట్లేదు. నెక్స్ట్ 6th to 9th girls. First place Lakshita. Second claps. First place goes to Shashank. Second Chandan. Third Uday. Chandan. Third Uday. Fastగా రావాలి స్టేజ్ పైకి. Second Kishita. Third Janavi. First place Gunavarsini. గట్టిగా చప్పట్లు. Next, above winter girls. First place Ramyakka. Next, N. Shruti. Next, third place K. Divya. K. Divya. Married ladies below 45. Next category. First place Deepika and Shweta. Deepika and Shweta. Second place Lavanya and Akanksha. Third place Shailaja and Shilpa. Second place Lavanya and Akanksha. Claps, claps. అసలు జోష్ లేదు ఎవరిలోనూ. టీ సరిపోలేదు ఎవరికి. సరే కాఫీ టీ ఏదో తాగారు సరిపోలేదా. సెకండ్ అనుష్. థర్డ్ అఖిల్. First place Harshit. Second place Anush. Third place Akhil.
married men. First place Sandeep, second place Kumar, third place Karthik. Place Karthik. Next category married ladies above 45. First place Leelavati, second place Jyoti, third place Usha. First Leelavati, second Jyoti, third Usha. Claps కొట్టండి. Second Jyoti. Claps, claps. Next married man above 45. First G. Ishwar. Second L. Damodar. Third Hemananda K. Claps కొట్టండి. Next lemon and spoon girls. First to second Satvika V. Third Soumya K. Next fifth to seventh. Next fifth to seventh. First place goes to Aradhya. Second Akanksha. Third Vedashri. First place goes to Aradhya. Second Akanksha. Third Vedashri. గట్టిగా చప్పట్లు. Next 8th to 6th. 8th to 2. Second place Lohita T. Third place Meenakshi. First place Bhavya. Second place Lohita. Third Meenakshi. చప్పట్లు గట్టిగా. క్లాప్స్ కొట్టట్లేదండి. క్లాప్స్ కొట్టకపోతే మిమ్మల్ని ప్రైజ్ ఇవ్వడానికి వచ్చేస్తాం పైకి. మీ ఇష్టం. Tishita sir. Inter and above. First place Vaishnavi K. Second Chaturika. Third Ritika. First place Vaishnavi K. Second Chaturika. Third place Ritika. Next married category. First place Akanksha. Second place Mamta. Third Deepika. First Akanksha. Second Mamta. Third Deepika. Next musical chairs. LKG. చిన్న పిల్లలు ప్రైజ్ తీసుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. First is Vedashri, second Janvi, third Soumya. Next 6th to 10th girls. First Vaishnavi,
Second Aradhya, third Meenakshi. Vaishnavi, Aradhya, Meenakshi. LKG to 5th boys. First Sai Sahib. Second Nitin K. Third Varun M. Sai Sahib. Sai Sahib. Next Nitin K. Varun M. Next. Third Jahnavi K. Next category married ladies. First is Akanksha N. Second Deepika D. Third Shweta K. Second Deepika D. Third Shweta K. ఇప్పటి వరకు ప్రైజెస్ ఇచ్చినందుకు కన్నయ్య నాయుడు గారికి ధన్యవాదాలు. రన్నింగ్ విత్ గల్లీ బ్యాచ్. ఫస్ట్ టు 5th గర్ల్స్. ఫస్ట్ ప్లేస్ సౌమ్య కే. సెకండ్ పూజిత కే. థర్డ్ జాహ్నవిక కే. చప్పట్లు చప్పట్లు. Next 1 to 5 boys. First place Mahesh G. Mahesh G. Second place Sai Sahib. Third Avinash. Avinash. Third Avinash. మంచి ట్రెడిషనల్ వేర్ లో వచ్చారు. క్లాప్స్ కొట్టండి అబ్బాయి కోసం. నెక్స్ట్ 6th to 10th గర్ల్. చప్పట్లు చప్పట్లు ప్లీజ్. Next 6th to 10th boys. First place Chetan B. Chetan P. Third Ganesh M. Second Karthik K. Third Ganesh M. Next. Second Ritika D. Third Gunavarshini. It's inter to unmarried boys. First place L. Vineet. Second
Harshit M. Third, Shashank M. నాన్న దగ్గర ప్రైజ్ తీసుకుంటున్న కొడుకు. Proud moment. Next, married ladies. First place goes to Lavanya ji. Second, Shweta K. Third, Geeta ji. Next, married men. First place goes to Sandeep N. Second place, Karthik N. Third place, Kishore K. Second, Karthik N. Third, Kishore K. And Rupesh B. Gatiga claps. Next, Shweta K. Hemanta K. Next, sixth to inter boy. First place, Ganesh M. Second place, Jaideep. Third place, Shashank and Vamshi. Third place, Shashank and Vamshi. చప్పట్లు చప్పట్లు. Next, degree and above men. First place, Mahendra. Second place, Harshit. Third, Yashwant. Second, Harshit. Third, Yashwant. Third place, Yashwant. Second place, Durgaram. Third, Avinath. First
Second, Dharani S. Second, Dharani S. Third, Pujita K. Next, inter to unmarried. First place, Shruti. చప్పట్లు కొట్టండి గట్టిగా. రమ్యక్క చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు. కృతిక చప్పట్లు. రమ్య చప్పట్లు. డిస్ట్రిబ్యూషన్ లో సహకరించినందుకు పింకీకి థ్యాంక్స్. అలాగే నవీన్ గారిని 4 మాట్లాడదా ఫస్ట్ రోజు కూడా మాట్లాడాలని ఒక 4 మాటలు మాట్లాడాలి. తులసన్న మనసులోని మాటలు కూడా నవీన్ అని చెప్పాలి. జై కిరాట్ గాజుపల్లి. సంక్రాంతి వస్తే ఈ సంక్రాంతి ఒకటే కాదు, రెగ్యులర్ గా నేను మా టీమేట్స్ అందరూ కూడా రెగ్యులర్ గా మాట్లాడేది ఏంటంటే రిగార్డింగ్ ద పీపుల్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు తులసి, మహేందర్, పవన్ అందరూ సంక్రాంతి దగ్గరుండి చేయించాము. అప్పుడు ఎట్లా అంటే సంక్రాంతి చేయించేటప్పుడు హార్డ్లీ ఒక 5 to 7,000 కరెక్ట్ అయ్యేది. అప్పుడు కనీసం మాకు బేసిక్స్ కూడా ఉండేది కాదు. ప్రతి ఒక్కరిని అందరినీ పిలిచి మొబిలైజ్ చేసి కనీసం బాల్ కూడా కాలంలో పడిపోతే ఆర్గనైజర్ బాల్ తీసామని చెప్పేవాళ్ళు. ఆ విధంగా చేసి అంటే ఈ కైండ్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ని అన్ని హ్యాండిల్ చేయడం, పీపుల్ని ఎలా మేనేజ్ చేయాలి, అందరినీ ఎలా మేనేజ్ చేయాలి అక్కడి నుంచి నేర్చుకున్నాం. లాస్ట్ టైం టౌన్ కూడా చెప్పాడు, వన్ సైడ్ నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడున్న అంటే ఇప్పుడు మేబీ కార్తీక్, సందీప్, అఖిల్, హూరట్ మేబీ వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరైనా తీసుకుని దీన్ని ఫర్దర్ కంటిన్యూగా ఇయర్ ఆన్ ఇయర్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఇక్కడ మనకు కార్పొరేట్ లో కూడా ఈ కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్లో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మనకు చాలా నేర్చుకోవచ్చు. మన ఊరు మనకు అన్ని నేర్పిస్తుంది. జస్ట్ మనం నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తే చాలు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి. థ్యాంక్స్. గడిచిన ఈ 3 days ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణం ఇక్కడ మేబీ పైకి స్టేజ్ పైన కావచ్చు, లేదంటే అక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు కావచ్చు, ఒక 3-4 మెంబర్స్ పైకి కనిపించినా కూడా దీని వెనకాల పెద్ద టీం ఉందన్నమాట. సో దీనికి ప్రతి ఒక్కరూ కారణం. చిన్న పని చేసిన వాళ్ళ దగ్గర నుంచి మేబీ ఇక్కడికి రాలేకపోయినా కూడా బయట నుంచి మానిటరీ హెల్ప్ కావచ్చు, అలానే క్రియేటివ్ హెల్ప్ కావచ్చు, ఇలా చాలా మంది చేస్తున్నారు అనమాట. సో వీరందరికీ గ్రామస్తులందరి తరఫున గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అలానే ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లేడీస్ కూడా చాలా ఉత్సాహంగా, అమ్మాయిలు చాలా ఉత్సాహంగా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కొన్ని రౌండ్స్ డిజైన్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఏదైనా అక్కడికి ఏదైనా క్లీన్ చేయాలంటే కూడా వాళ్ళు ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా ముందుకు వచ్చి చేస్తున్నారు. మీరు చూసారు అక్కడ ఒక ఫోటో బూత్ ఏర్పాటు చేశారనమాట. చాలా చక్కగా మంచి క్రియేటివ్ అనిపించింది. అక్కడ కూడా చాలా మంది ఫొటోస్ తీసుకోవడానికి, భోగి పళ్ళు పోయడానికి చాలా హెల్ప్ అయింది అనమాట. సో ఇలా మీరు కూడా పెళ్లిళ్ళు అయ్యేంత వరకు, పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా మీరు స్లోగా మేబీ మేము ఆ పొజిషన్ లో కూర్చోవాలి, మీరు ఇక్కడ ఉండాలన్నమాట. ఓకేనా? ఆ విధంగా మీరు రావాల్సి ఉంటుంది. సరేనా? మేము బ్యాక్గ్రౌండ్ హెల్ప్ అంటే అమ్మాయిలు చేయలేని పని లేదని అంటే మేము చేస్తాం, అది కావాలంటే. కానీ రాను మీరు టేక్ ఓవర్ చేయాలనేది మా ఆకాంక్ష అనమాట. ఓకేనా? పోను మా యూత్ కూడా, వీళ్ళు కూడా ఇప్పుడు రాబోయే వాళ్ళకి చెప్పడం కూడా ఏంటంటే, ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నామో ఎవ్రీ సంక్రాంతిని ఎంతో కొంత బెటర్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లాలన్నమాట.
సో మాకు ఇంకా ఎక్కువ కాలం ఓపిక ఉండకపోవచ్చు. పర్సనల్ కమిట్మెంట్స్, ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో ఇప్పుడు పెళ్లి కాలం వరకు ఉన్న వాళ్ళు కొంచెం ముందుకు రావాలన్నమాట. ఆల్రెడీ వస్తున్నారు, ఇంకొంచెం ప్రొయాక్టివ్నెస్ రావాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే కొంచెం చిన్న బిడియం భయం ఉందన్నమాట, అవన్నీ పోవాల్సి ఉంటుంది. నేను కూడా ఒక 7-8 years ముందు ఫస్ట్ మైక్ పట్టుకున్నప్పుడు నాకేం తెలియదు. ఇప్పుడు పింకీ చదివినంత ప్రైజెస్ కూడా నేను చదవలేకపోయినాను అనమాట. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేస్తూ పోతుంటే, ఎందుకంటే మనవరోళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా ఏం పట్టించుకోరు కాబట్టి హ్యాపీగా ముందుకు వచ్చి చేయాల్సి ఉంటుంది. సో ఇంతటితో ఈ రోజు ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. రేపు మార్నింగ్ 9 గంటలకి ట్రెజర్ హంట్. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ట్రెజర్ హంట్ లో? సో చాలా ఇష్టమైన ఈవెంట్ అనమాట. గాజులపల్లి సంక్రాంతిలో ఐకానిక్ ఈవెంట్స్ అంటే ఫస్ట్ డే ఒకప్పుడు ఉట్టి పెట్టే వాళ్ళము, అది పోయింది. మోకు అది చాలా ఎంజాయ్ చేస్తారు. రోప్ పుల్లింగ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి భోజనాలు చేసిన తర్వాత ఒక 250 మంది అక్కడ కూర్చోన్నారు రోప్ పుల్లింగ్ చూడడానికి. చాలా బాగుండింది. దాని తర్వాత ఈ రోజు గిరగిర పరుగు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా క్రికెట్ సంగతి అయితే చెప్పనక్కర్లేదు. మేము చిన్న షామీనా కావాలనుకొని అనుకోకుండా పెద్ద షామీనా వేస్తే అది కూడా సరిపోలేదన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. అలానే అమ్మాయిలు కూడా చాలా స్పోర్టివ్ గా టెన్నికాయిట్, స్కిప్పింగ్ ఇలాంటివన్నీ చాలా చక్కగా కండక్ట్ చేసుకున్నారు. అలానే ఇంకా ముగ్గులు పోటీ. ఈసారి ముగ్గులు పోటీ అయితే డి అంటే డి అన్నట్లున్నాయన్నమాట. ఇప్పటి వరకు మాకు కూడా తెలియదు రిజల్ట్స్. ఫోటోస్ తీసి జడ్జెస్ పంపించడం జరిగింది. సో ఆల్రెడీ రిజల్ట్స్ కూడా సీల్ చేస్తున్నారు. ఆ రిజల్ట్స్ కూడా రేపు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో చాలా చాలా బాగా ఈసారి అసలు ఎవరిది ఫస్ట్ ఎవరిది సెకండ్ లాస్ట్ 2-3 years ఏంటంటే ఫస్ట్ డిసైడ్ అయిపోయేది. రిమైనింగ్ ప్రైజెస్ కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉండేది. ఈసారి ప్రతి ఒక్కటి టఫ్ గానే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 10 to 15 వెరీ వెరీ గుడ్ రంగోలీస్ ఉన్నాయన్నమాట. చాలా చాలా హ్యాపీ. అది అమ్మాయికి ఈసారి గబ్బియాలు తగ్గినట్టుంది. అదొకటే ఒక కంప్లైంట్. అదొకటి చేసింటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ ఇయర్ నుంచి మిస్ చేయొద్దండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మేము ఉన్నాం చేయడానికి. ఓకేనా? సో రేపు మార్నింగ్ కొంచెం త్వరగా 9 గంటలకంతా షార్ప్ గా మీరు మన స్కూల్ దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. ప్రైజెస్ నచ్చినాయి? ఎందుకు ప్రైజెస్ నచ్చాయా? బాగున్నాయా? లాస్ట్ ఇయర్ బెటరా, ఈ ఇయర్ బెటరా? థ్యాంక్ యూ. సో చిన్న కరెక్షన్, స్కూల్ దగ్గర కాదు, మన వంక దగ్గర చేరుకోండి రేపు మార్నింగ్ 9 గంటలకి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్.